ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు రీసెంట్గా అంటే ఈరోజు మే 3న ఉదయాన్నే వీళ్ళు అఫీషియల్గా వీళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే లాంచ్ చేశారు. సో ఇది వచ్చేసి 10th పాస్ అయితే చాలు మనకి బ్యాంక్స్లో అటెండర్స్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారన్నమాట. సో అది కూడా పర్మనెంట్గా రిలీజ్ చేశారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా పర్మనెంట్గా రిలీజ్ చేసేవారు కాదు. సో ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇది పర్మనెంట్గా అటెండర్స్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు. సో ఏంటి ఎన్ని రకాలుగా ఇది అప్లై చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేయొచ్చు, ఎంత శాలరీ ఉంటుంది, సో పూర్తి వివరాలు వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో మీకు మొదటగా ఒక లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. కొంచెం కింద స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇలా ఇంపార్టెంట్ లింక్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలనుకుంటే కనుక అప్లై ఆన్లైన్ ఉంది కదా, దాని పక్కన క్లిక్ హియర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వెళ్తుంది. దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన ఏటేట్ ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు సెకండ్ లైన్లో డౌన్లోడ్ అఫీషియల్ నోటిఫికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో దీంట్లో మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒకసారి మనం చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి 3rd మే, అంటే ఈరోజు నేను చేసే టైంకి 3rd మే. సో ఈరోజు అయితే దీన్ని రిలీజ్ చేశారు యొక్క నోటిఫికేషన్ అనేది. సో దీని యొక్క అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి 23rd వరకు అయితే దీనికి టైం అయితే ఇచ్చారు. ఈ లోపు అయితే ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో సో మీరు అందరూ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి స్టేట్స్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మొత్తం టోటల్గా ఇక్కడ చూపించారు. సో టోటల్ వచ్చేసి 500 వేకెన్సీస్. సో మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి మీరు ఏం చేస్తారనుకుంటున్నారంటే మన దగ్గరలో ఉన్న, అంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది కదా, ఆ బ్యాంక్ సంబంధించిన వేకెన్సీస్ అనమాట. సో వేరే బ్యాంక్స్కి అయితే వర్కౌట్ అవ్వదు. ఇది కేవలం బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు మాత్రమే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన మన ఆంధ్రప్రదేశ్లోనే 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది రాసినా వాళ్ళకి 22 మాత్రమే వస్తాయి. ఓకేనా. సో ఆ విధంగా కిందన వేరే స్టేట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. సో ఇకపోతే కనుక కొంచెం కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో పోస్ట్ నేమ్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ అనమాట. సో దీన్నే మన వాడుక భాషలో ప్యూన్ అంటాము, ఇంకా తర్వాత అటెండర్ కూడా అనుకోవచ్చు. సో ఓకేనా. దీన్ని వచ్చేసి మెయిన్గా మనం ఆఫీస్ అసిస్టెంట్ అని పిలుచుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మనకి 500 వేకెన్సీస్ ఉన్నాయని చూపిస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ కూడా చూపిస్తున్నారు. ఏజ్ లిమిట్ అనేది ఫర్దర్గా నేను ఇంకా చూపిస్తాను, అంటే క్యాస్ట్ బట్టి కూడా మనకి ఏజ్ అనేది చూపిస్తున్నారు. సో జనరల్గా అయితే 18 నుంచి 26 లోపు అయితే ఏజ్ అయితే ఉండాలి. సో జనరల్ క్యాస్ట్ వాళ్ళకి, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వేరేగా ఉంది, అది చూపిస్తాను మీకు ఫర్దర్గా. అండ్ దీని తర్వాత 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా. సో ఇది మెయిన్ అనమాట. సో 10th అయితే చాలు. సో ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా 10th ఉంటుంది కాబట్టి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఓకేనా. 10th మాత్రమే చదువు ఉండాలని ఏం లేదు. 10th అయిన తర్వాత ఎంతైనా సరే మీకు అప్లికేషన్ దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. అండ్ దీని తర్వాత కింద చూసినట్లయితే మనకి శాలరీ వచ్చేసి 19,500 అయితే స్టార్టింగ్ వస్తుంది. బేసిక్ శాలరీతో మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంక్రిమెంట్ కూడా చాలా ఫాస్ట్గానే ఉంటుందని వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ దీని తర్వాత రోల్ వచ్చేసి మనకి నార్మల్గా మీరు బ్యాంక్స్లో వెళ్ళి చూసినట్లయితే అటెండర్స్కి ఏవైతే వర్క్ చేస్తారో సో యాజ్ యూజువల్గా దీంట్లో కూడా సబార్డినేట్ స్టాఫ్కి చిన్న సాయం చేయడం ఈ విధంగానే చేయాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఓకేనా. ఇకపోతే కనుక ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇండియాలో ఉన్నట్లయితే కనుక ఇండియా వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ అనమాట. సో నేషనాలిటీ ఇండియన్ అయితే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే కనుక ఏజ్ లిమిట్ వచ్చేసి మీరు చూసినట్లయితే ఇక్కడ మే 1 కల్లా మీకు 18 years వచ్చి ఉండాలి. అండ్ అప్పటి నుంచి 18 నుంచి 26 years లోపున వాళ్ళైతే జనరల్ క్యాస్ట్ వాళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇకపోతే కనుక ఓబీసీ వాళ్ళకి ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా సపరేట్గా మనకి ఏజ్ మెన్షన్ చేస్తారు, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక కిందకి వచ్చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి. అండ్ దీనికి అప్లై చేసుకున్న వాళ్ళకి జనరల్ క్యాస్ట్ వాళ్ళకి అయితే 600 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క అమౌంట్ పే చేస్తే కానీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదు అనమాట. అండ్ ఇకపోతే నేను చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే పక్క వచ్చి ఉండాలి, అంటే తెలుగు రాయడం చదవడం వచ్చి ఉండాలి, అక్కడ మాట్లాడడం కూడా మీకు తెలిసి ఉండాలి, లోకల్ లాంగ్వేజ్ ఎలా మాట్లాడతారో. అండ్ ఇకపోతే ఇక్కడ చూసుకోవచ్చు మీరు
ఎగ్జామ్స్ కూడా దేని మీద పెడతారనేది ఆల్రెడీ ముందుగానే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, దానికి ఎన్ని మార్క్స్ ఉంటాయి కూడా ఇక్కడ చూపించడం జరిగింది. దీంట్లో మీకు నెగిటివ్ మార్క్స్ కూడా వీళ్ళు పెట్టడం జరిగింది, అంటే 1/4 ఉంటుంది. ఇక్కడ మీకు టైమింగ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. 80 minutes అయితే ఇచ్చారు. సో 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనమాట. సో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 80 minutes అనమాట. సో టోటల్గా. సో ఇకపోతే కనుక ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసినట్లయితే కనుక ఇక్కడ మీకు అప్లై చేసుకునే దగ్గర క్లిక్ చేసినట్లయితే కనుక అప్లై ఆన్లైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మొబైల్లో ఓపెన్ చేసినట్లయితే కనుక మీకు ఈ విధంగా వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే పైనుంచి డ్రాగ్ చేసి రొటేషన్ అనేది ఆపి మీ యొక్క మొబైల్ అనేది ల్యాండ్ స్కేల్లో పెట్టాలి, అంటే అడ్డంగా పెట్టాలి. అడ్డంగా పెట్టినట్లయితే మీకు ఈ విధంగా చూపిస్తుంది. మొబైల్లో అప్లై చేద్దాం అనుకునే వాళ్ళకి, ఓకేనా. సిస్టమ్స్ ఉంటే కనుక నో ప్రాబ్లం, మొబైల్లో ఉంటే కనుక మీకు ఆ విధంగా చూపిస్తుంది. మీరు రొటేషన్ అనేది ఆపి అడ్డంగా పెట్టినట్టయితే మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి అడుగుతుందన్నమాట. సో నేమ్ వచ్చేసి ఇంకా అవన్నీ ఒక రెజ్యూమ్ అప్లోడ్ చేయడం అన్నీ అడుగుతుంది. సో ఒకటి దాని తర్వాత ఒకటి నీట్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఖచ్చితంగా మీలో ఒకరికి రావాలని కోరుకుంటున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక మీరు ఎలా సపోర్ట్ చేస్తే నేను వచ్చిన నోటిఫికేషన్ ప్రతి మీద వీడియో చేస్తాను, ఓకేనా. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే చాలు. నేను నోటిఫికేషన్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇకపోతే కనుక ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కనుక మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అంటే ఎక్కువ మంది ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మన వీడియోస్ నుంచి వస్తున్నారో, సో దట్ నాకు ఒక ఐడియా వస్తుంది, వాళ్ళకి నేను ఏ నోటిఫికేషన్ తీసుకురావాలో నాకు ఒక తెలుస్తుంది అన్నమాట. సో ఓకేనా. సో ఇది వాళ్ళ వీడియో. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తానండి.